హైదరాబాద్ షేక్పేట్లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 102/1లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిగా తేల్చారు. 3 ఎకరాల స్థలంలో ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థలం సొసైటీది అని ప్రైవేట్ వ్యక్తులైతే చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయని కోర్టుని ఆశ్రయిస్తామంటూ ఉన్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రోడ్ నెంబర్ 12 ఏసీబీ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమి 102/1 అని ప్రభుత్వం చెప్తుంది. కాదు, ఇది మాది ప్రైవేటు వ్యక్తుల భూమి అని చెప్తున్నారు. ప్రస్తుతం మా భూమి అంటున్నటువంటి నరసింహారావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు మీ భూమి అంటున్నారు, మరోవైపు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. ఈ సర్వే నెంబర్ ఏంటి? నేను బంజారాకుంజ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీనండి. ఈ భూమి 1955-56లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆన్ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ 16 times అంటే నామినల్ ల్యాండ్ రెవెన్యూ మీద అలాట్ చేసింది. సప్లిమెంటరీ సెట్వార్ ఇష్యూ చేసింది. అతడు జితన్ రాజ్ జైన్కు బై వే ఆఫ్ రిజిస్ట్రేషన్ సేల్ ద్వారా అమ్మిండు. అతనితో మేము ఉన్నాం. కొన్న తర్వాత అప్పటి నుంచి మేము ఈ పొజిషన్లో ఉన్నాం. 1994 నుంచి మేము పొజిషన్లో ఉన్నాం. సొసైటీ ఫామ్ చేసుకున్నాం. దాని తర్వాత మేము హైకోర్టు పోయినాం. హైకోర్టులో మా ఫేవర్కి ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, రిట్ అప్పీల్ వేసింది. రిట్ అప్పీల్లో కూడా మేమే ఉన్నాం. తర్వాత ఒక ఆయన మా మీద కంప్లైంట్ చేస్తే సర్వే చేయించినాం. సర్వేలో కూడా మా ఫేవరే ఉంది. తర్వాత ఈ రూమ్ ఏదైతే ఇప్పుడు కూల్ చేసిందో ఆ రూమ్ మీద కూడా కేసు వేసినాం. కేసు వేస్తే కూడా మా ఫేవర్గా అయింది. ఇది మా పట్టా భూమి 12 ఎకరాలు 5 గుంటలు. ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వము ఈ భూమి అంతా కూడా ప్రభుత్వంది అని చెప్తున్నారు. నిన్న సర్వే అధికారులు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమన్నా డాక్యుమెంట్స్ కూడా వినలేదు. మేము ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాం. ఎన్ని ఎకరాలకి ఫెన్సింగ్ వేశారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఇది 2 ఎకరమో 1.5 వేస్తుంటారు. అంటే ఈ 12 ఎకరాల్లో ఎంత భూమి వాళ్ళది అంటున్నారు, ఎంత భూమి మీదని ప్రభుత్వం వాళ్ళు? కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా దాంట్లో ఉండే పోయింది. 10 ఎకరాలు 5 గుంటలు మాకు ఉంటుంది మేడం. మిగతాది వాళ్ళది. ఇదంతా పోయింది కదా మేడం. అది 10 ఎకరాలు 5 గుంటలు మాకు ఉంటుంది. అంటే మీరు చెప్పినట్లు 12 ఎకరాలు మీద ఉందన్నారు. మిగతా భూమి ఎక్కడికి వెళ్ళింది? 10 ఎకరాలు పోయింది కదా మేడం. ఇప్పుడు ఆ కోన్ అంతా మాదే. అది ఏసీబీలకు పోయింది. ఎందుకంటే మాది అక్కింపేట, అది షేక్పేట కిందకి అది వదిలేసినాం. ఇక్కడ నిన్న వచ్చినటువంటి అధికారులు షేక్పేట్ తహసీల్దార్ వీళ్ళంతా వచ్చారు. ఈ భూమి షేక్పేట్ కిందకు వస్తుందా? సర్వే నెంబర్ వస్తుంది అంటుంది. నైట్లో వచ్చి చేయడం తప్పు. నైట్లో కూడా వచ్చి చేసిండ్రు. ఎంత ఆమెకు సంజాయించారు కానీ రాత్రి 1 గంట వరకు ఉన్నా కానీ ఆమె వినకుండా చేయడం తప్పది. అంటే గతం నుంచి కూడా వివాదాలు అసలు ఎందుకు నడుస్తున్నాయి? క్లియర్ అయిపోయిన వివాదాలు ఏమి లేవు. గవర్నమెంట్లో తిరుగుతున్నాం మేము, మా ఫేవర్గా ఆర్డర్స్ కావాలని. వివాదాలు ఏం లేవు దీని మీద. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా ఇలాంటికి సంబంధించి? ఇంకా వెయిటింగ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్. అంటే దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు తీసుకోలేదు? 2009 నుంచే ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి తిరుగుతున్నాం క్లియరెన్స్ కొరకు. రైట్ నౌ ఇట్ ఈస్ పెండింగ్. ఎందుకు ఇవ్వడం లేదు గత గవర్నమెంట్ కూడా? గవర్నమెంట్ అంటే ఇస్తారు ఇక నిదానంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సింది. అంటే గత గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా అప్పీల్ చేసుకున్నప్పుడు అబ్జెక్షన్స్ ఏమన్నా చేశారా? నో అబ్జెక్షన్స్లో మా మీద ఎవరి కేసులు కూడా వేయలేదు. మేమే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటి సర్వే నెంబర్ 1, మీరు చెప్తున్నటువంటి సర్వే నెంబర్ 102/4/2 మాది. 102/2 వాళ్ళది యమునా నగర్. 102/1 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దాని మీద కూడా స్టే ఉంది. నిన్న వాళ్ళు మీకు ఏమన్నా చూపించారా డాక్యుమెంట్స్ కానీ? ఎన్ని కాగితాలు తీసుకుపోయి చూపించినాము. ఆమె వినకుండా రాత్రి ఆఫ్టర్ అసలు 5:30 తర్వాత ఆమె వేయొద్దు, 5:30 తర్వాత కూడా వేసింది ఆమె వచ్చి 1 గంట వరకు. గతంలో మీకు నోటీసులు ఏమన్నా పంపించారా ఈ భూమి మాది అని? ఏం నోటీసులు లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతమంది ఉన్నారు ఈ ఫ్లాట్ ఓనర్స్? అట్లా మేము 64 మంది ఉన్నాం. 1994 నుంచి పొజిషన్లో ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది. అంటే మీరు చెప్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి క్లియరెన్స్ కోసం ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నాం, చేయడం లేదు అని. మీ వైపు అన్ని క్లియరెన్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయడం లేదు అనుకుంటున్నారు? చేస్తారు మేడం, గవర్నమెంట్ ఇక వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు చేస్తారు. మనం చెయ్యవెందుకు అని మనం అడగలేం కదా. ఇప్పుడు వాళ్ళు పక్కాగా ఇది ప్రభుత్వ భూమే కబ్జా చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? తప్పు మేడం, అది 100% తప్పు. ఆల్రెడీ ఫెన్సింగ్ వేశారు. అది దాని మీద కోర్టుకు పోయినాం. ఇక అది ఎప్పుడైతే చూడాలి. మీ ఫ్లాట్స్ అనేవి ఎన్నో సంవత్సరాలు అంటే ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మీరంతా కొనుగోలు చేశాము అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి మీరు, ఎవరి దగ్గర నుంచి మీరు మళ్ళీ కొనుగోలు చేశారు? ఎంతమంది నుంచి మార్పు చెందాయి? సొసైటీ దగ్గర నుంచి, రాఘవ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కొన్నాం మేము. ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఇప్పటి వరకు? రిజిస్ట్రేషన్ కాలే మేడం,
64 రిజిస్ట్రేషన్ అలాట్మెంట్. అలాట్మెంట్ ఇది వాల్యుబుల్. ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇది ప్రభుత్వ భూమి అని కాదు, మా పట్టా భూమి, మా సొంత భూమి. మేము 30 నుంచి పొజిషన్లో ఉన్నాం. ఆయన మా అధ్యక్షుడు, నేను కార్యదర్శి. అంటే ప్రస్తుతానికి ఈ సర్వే నెంబరు 102/1 రాదు. ఇది భూమి అంతా కూడా మాదే. గత 30 సంవత్సరాల నుంచి మేము పొజిషన్లో ఉన్నాము. ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇదంతా మేము కొనుగోలు చేసినటువంటి భూమి. మేము కోర్టుని అప్రోచ్ అవుతామని కూడా నరసింహారావు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, బంజారా.